నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. హనుమకొండలో నీటి సేక రోడ్డెక్కిన మహిళా లోకం. అల్వాల్ నుంచి అమరావతి వరకు అభివృద్ధి జపం చేస్తున్న పాలకులకు సామాన్యుడి గొంతు తడపడం చేత కావడం లేదా? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమకొండలో ఇప్పుడు నీటి సేగలు రాజుకుంటున్నాయి. 54వ డివిజన్లో అడుగు పెడితే అభివృద్ధి మాట అటుంచండి, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు. నెల రోజులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజులుగా ఆ కాలనీ గొంతు ఎండుతుంది. పొద్దున్నే లేస్తే పిల్లా పాపలకు తిండి వండాలా లేక నీళ్ల కోసం యుద్ధం చేయాలా అంటూ మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కార్పొరేట్ మొండి వైఖరిపై విసిగిపోయిన ఆడబిడ్డలు ఈ రోజు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రణరంగం సృష్టించారు. హనుమకొండ 54వ డివిజన్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మున్సిపల్ పన్నులు కట్టడంలో చూపించే ఉత్సాహం మంచినీటి సరఫరాలో ఎందుకు చూపడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత నెల రోజులుగా నల్లాలు చుక్క నీరు రాక వెక్కిరిస్తుంటే ట్యాంకర్ల కోసం వేల రూపాయలు దారబోయలేక మధ్యతరగతి కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఇక్కడ సమస్య కేవలం నీళ్లు మాత్రమే కాదు, ఒకవైపు దాహం, మరోవైపు రోగం. డివిజన్ వ్యాప్తంగా మురుగు కాలువలకు కుళ్లిపోతున్నాయి. చెత్త చెదారంలో పేరుకుపోయిన కాలువలు దోమలకు నిలయంగా మారాయి. దోమల దెబ్బకు కాలనీవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. ఒక పక్క నీళ్లు లేక దాహం చావు, మరో పక్క అపరిశుభ్రత, రోగాల చావు. ఇదా మనం కోరుకున్న స్మార్ట్ సిటీ? అక్కడున్న కార్పొరేట్ ఏం చేస్తున్నారు? మహిళలు చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యమేస్తుంది. నల్ల గురించి నెల మీద 6 రోజులు అవుతుంది, నల్ల రాక నీళ్ళకు ప్రాబ్లం అవుతుంది. మాకు బోర్ లేదు, వాడ మీద అందరికీ బోర్లు ఉన్నాయి. మాకు కాలువలు తీస్తలేరు, దోమల మందు కొడతలేరు. మా వాడకు చాలా ప్రాబ్లం ఉన్నది. దోమల మందు కొట్టగానైతే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. నెల మీద 6 రోజులు నీళ్లు రాక అదే ఎందుకొరకు రావట్లేదని కార్పొరేటర్ దగ్గర పోతే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకు కుడతలేవా దోమలు, మాకు నల్లత్తలేదని చెప్తాడు. మాకు న్యాయం చేయండి, అంతే న్యాయం జరగాలి. ఎవరు మీ కార్పొరేటర్ పేరేం పేరు? నీళ్లు రావట్లేదు, నెల పైన అవుతుంది. ఎండలు స్టార్ట్ కాకముందు ఇట్లా నల్లాలు నీళ్లు రాకపోతే పిల్లలతో పాటు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తాగడానికి నీళ్ళ కోసం ఎదురు చూసినట్టు అవుతుంది. వేరే దగ్గరికి వచ్చి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పరిస్థితి మాకు దోమలు కూడా బాగున్నాయి, విపరీతమైన దోమలు. సాయంత్రం అయిందంటే తలుపులు పెట్టినా కూడా విపరీతమైన దోమలు వస్తున్నాయి. మరి కార్పొరేటర్ గారు మేము వెళ్ళి చెప్పినా కానీ మా సమస్యలు తీర్చేటట్టుగానైతే లేదు. వెళ్ళినాము, ఒకసారి వెళ్ళి మాట్లాడి కూడా వచ్చినాము. అయినా కూడా మరి తెలుసుకుంటా చూస్తాను కానీ మాకైతే ఏం హామీ ఇవ్వలేదు. ఇప్పటికైనా కనీసం ఆలోచించి స్పందించి మాకు ఆ లైన్ క్లియర్ చేయించి మాకు నీళ్లు తీసుకొచ్చినట్టుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వినతి పత్రాలు ఇచ్చిన మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఓట్ల కోసం వచ్చినప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన నాయకులు ఇప్పుడు సమస్యల కోసం వస్తే ముఖం చాటేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నగర్ లో దాదాపు అనేక సార్లు అధికారులకు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ నీళ్లు రాక, వాడుకున్న నీళ్లు రాక నెల రోజులుగా వస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా దోమలు విపరీతంగా స్వైర విహారం చేసి చాలామందికి జ్వరాలు కానీ జబ్బులు కానీ తర్వాత ఇతరత్ర రోగాలకు గురవుతా ఉన్నారు. మూడో అంశం ఏంటంటే కుక్కల బెడద కూడా నిరంతరం కొనసాగుతుంది. అనేక మందికి ఇప్పటికే చాలా కుక్కలు పిల్లలను కలవడం జరిగింది, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఈ అంశాల మీద అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విన్నవించుకున్నా కూడా ఈ ప్రాంత నివాసులకు అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ సమస్యలు జటిలమైంది కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కావచ్చు, తర్వాత మున్సిపల్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, తప్పకుండా తొందరగా పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ దాదాపు ఏంటంటే నీళ్లు కావాలని రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తులు దాదాపు ఎవరు ఉండరు. ఈ మధ్యకాలంలో చాలామంది, వందలాది మంది ఈరోజు మహిళలు, అక్కలు, చెల్లెలు అందరూ నీళ్ళ కొరకు తప్పకుండా మాకు నీళ్లు రావాలని కోరుతా ఉన్నారు. ఒక పక్క ఎండాకాలం, మరొక పక్క ఇబ్బందులు. ఇవన్నిటి మీద తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని హనుమాన్ నగర్ ప్రజల వైపున నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఇక్కడ జీడబ్ల్యూఎంసీ 54 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా అసలు నెల 6 రోజుల నుంచి ఈ కాలంలో కూడా నెల మీద 6 రోజులు ఈనాటికి అని చెప్పేసి తాగునీళ్ళు వస్తలేవు అని చెప్పేసి సమస్యలు ఉన్నాయి. మా దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు ఇక్కడ ధర్నా చేయబడడం జరుగుతుంది. ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేల కోట్ల, పదుల సంఖ్యలో వేల కోట్లలో ఉన్న రూపాయలు
ఖర్చు చేస్తూ కూడా ఈరోజు కూడా నీళ్ళు వస్తలేవు తాగడానికి అని అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎంత నిద్రావస్థలో మొద్దు నిద్రలో ఉన్నదన్నది మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగము క్షేత్రస్థాయిలో వచ్చేసి ఏసీలల్లో ఆఫీసులల్లో ఏసీలు వేసుకొని కూర్చోకుండా ప్రజల కోసం, ప్రజల డబ్బులతోనే కదా మీరు జీతాలు తీసుకుంటున్నది. కమిషనర్ గారు కానీ నేను ఈ సమస్య ఏదైతే చెప్పినో ఇక్కడ ప్రధానంగా దోమల బెడద ఉన్నది, తాగునీళ్ళు లేవు ఈ రోజులలో అని చెప్పేసి అంటే మిషన్ భగీరథ కింద 60-70 వేల కోట్ల రూపాయలు వెచ్చించిండ్రు. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం శానిటేషన్ కోసం 30 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తున్నారు. ఏహెచ్ఓ కానించి మొదలు పెడితే సిఎంహెచ్ఓ వరకు కూడా మేము ఈ సమస్యను వాళ్ళ దృష్టి తీసుకపోతే వాళ్ళకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వదిలేసి ఎక్కడో రాష్ట్రంలో మేము ఇక్కడ ఏదో ఎలగబెడతాను అని చెప్పేసి అంటాను. ఫస్ట్ మీ ఇంట్లో ఎట్లున్నది, మన రాష్ట్రంలో ఏమున్నది, ఏ సమస్యలు ఉన్నాయి, అసలు ప్రభుత్వ పాలన ప్రగతి పరిశీలన అని చెప్పేసి అని ఏదో కార్యక్రమం ముందేసుకున్నారు కానీ అసలు వీళ్ళకి ముందు చూపేలేదు. అసలు వచ్చేది తీవ్రమైన ఎండాకాలం, అసలు ముందస్తు చర్యలు దేని గురించి అయినా కానీ చేయట్లేదు. మేము పదే కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సమస్యల దృష్టి తీసుకుపోయినా కానీ స్పందన కరువైంది, అసలు స్పందించట్లేదు. కాబట్టి నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాను, మీరు క్షేత్రస్థాయిలో రేపు పొద్దున ఇక్కడ పర్యటన రాండి. నీళ్లు లేకుండా మీరు కూడా అధికారులందరూ కూడా ప్రజలైతే ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా అక్కడ ఉండి చూస్తే మీకు ఆ ఇబ్బందులు తెలుస్తాయి. సిఎంహెచ్ఓ గారిని కలిసి మాట్లాడితే అంటే ఫోన్లు చేసి మాట్లాడితే ఆయన ఏమంటారంటే నేను వచ్చినాను చేసినాను, ఇప్పుడు నిలబడితే ఇక్కడ వచ్చి ఇక్కడ పడుకోవాలా, మీరు ఇక్కడ నిలబడాలి, మీకు దోమలు కుడితే తెలుసు, మీరు మంచి హాయిగా బంగ్లాలలో ఉండుకో ఏసీలలో పని చేసుకుంటూ ఉంటా అంటే ప్రజల సమస్య, ప్రజల సొమ్ము కాదా? కమిషనర్ గారేమో 2% వడ్డీతో సహా మన ఇంటి పన్నులు వసూలు చేస్తారు. మరి నెల రోజుల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తలేమని చెప్పేసానంటే వీళ్ళకి ఏం నష్టపరిహారం కట్టిస్తారు చెప్పాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వ యంత్రాంగము పొద్దున మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడున్న సిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ పని. అంటే మీకు పైసలు కమిషన్లు వచ్చే కాడ లాభం వచ్చే కాడ పనిచేస్తారు తప్ప ప్రజల సమస్యలు ఉంటే మాత్రం పట్టదా? నేను ఈ సందర్భంగా డీజీ ఏసీబీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడున్న సిఎంహెచ్ఓకు సుమోటోగా టేకప్ చేయాలి మీరు కేసు అని చెప్తున్నాను. శ్రీ హనుమాన్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి నేను శ్రీ దామోదర్ సుదర్శన్ గారు ఇక్కడ మా హనుమాన్ నగర్ డివిజన్ 54 డివిజన్ నుండి గత నెల 6 రోజుల నుండి ఇక్కడ వాటర్ రావడం లేదు. మా సమస్యలను మా కార్పొరేటర్ అయినటువంటి రజిత శ్రీనివాస్ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు కూడా మనకు సమాధానం చెప్పేటువంటి విషయంలో కొన్ని తక్కువగా అంటే స్పందించకుండా మనకు కొంచెం తక్కువగా రేంజ్లో మనకు ఈ కాలనీకి రావడం జరుగుతుంది. ఆయన ఇక్కడ మనం ఏదైతే యూనివర్సిటీ నుండి మన యూనివర్సిటీ డబ్బాల బ్రిడ్జ్ వరకు ఈ నిర్మాణం ఏదైతే పైప్ లైన్ జరుగుతుందో అదైతే మన రంజిత్ వైన్స్ వరకు వేసి ఆపడం జరిగింది. మేము ఈ మన కాంట్రాక్టర్తో కానీ ఏఈ గారితో కానీ డి గారితో కానీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే వాళ్ళు పైపులు లేవు, పైపులకు ఆర్డర్ పెట్టినాము, ఆర్డరు దాని ప్రకారంగా ఒక వారం రోజులు 10 రోజుల వరకు వస్తాయనేటువంటి దాని మీద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము దాన్ని కూడా ఖచ్చితంగా తొందరగా చేయాలన్నటువంటి దాని మీద కూడా మేము పదే అడగడం జరుగుతుంది. ఇక్కడ అయితే ఎవరైతే వాటరు ప్రతి రోజు మనకు వాటర్ అయితే ఎవరైతే ఇస్తుందో వాళ్ళు ప్రవీణ్ ఆయనను కూడా మనం అడగడం జరిగితే అతను కూడా నెగ్లిజెన్స్తోనే మనకు వస్తుంది, అది రాలేదు, మన పాత పైపు నుండి మన లైన్ కట్ అయిపోయింది, మన కొత్త పైపుకి ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాతనే ఈ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, అప్పుడే మనకు వస్తున్నాయి అన్నటువంటి అజాగ్రత్తగా సమాధానాలు చెప్పజరుగుతుంది. మా కార్పొరేటర్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. ఒక్కరోజు మాత్రమే
మనకు వాటర్ ట్యాంక్ ద్వారా కొన్ని నీళ్లు సప్లై చేయడం జరిగింది. పదే పదే మేము చెప్పడం జరగడం వల్ల మన ఏదైతే మా హనుమత్ నగర్ 54 డివిజన్ నుండి మహిళలు ఎంత ఉన్నారో వాళ్ళందరిపై ఇదే కార్పొరేటర్ను కూడా అడగడం జరిగింది. అతను కూడా కొద్దిగా నెగ్లిజెన్స్గా వాళ్ళకు సమాధానం చెప్పడం జరిగింది. మాకు దోమలు కుడతలేవా, మాకు వాటర్ వస్తున్నాయా అనేటువంటి దాని మీద చెప్పడం జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా అతను ఇచ్చేటువంటి సమాధానం సరిగా లేదని అనిపిస్తుంది. వాళ్ళు కూడా మహిళలు కూడా చాలా కొద్దిగా కష్టంగా ఫీల్ అయి రావడం జరిగింది. అదే దాని ప్రకారంగానే ఈరోజు మనం ఈ రోడ్డు పైన మనం ఈ వాటర్ వస్తలేవు అనేటువంటి దాని మీద కూర్చొని ధర్నాకు తిరగడం జరిగింది. ఇప్పటికైనా అధికారులైనా లేకపోతే మన ఏ గారు డి గారు మరి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా స్పందించి వెంటనే మాకు నీళ్లు సప్లై జరిగేటటువంటి చూడాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అదే మా విన్నపం. మా కాలనీ ఇది మహిళల తరఫున మా తరఫున మా హనుమత్ నగర్ డివిజన్ ఇది ప్రెసిడెంట్గా నేను మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, అధికారుల నిర్లక్ష్యంపై పేలిన ఆక్రోశం. ఇప్పటికైనా హనుమకొండ మున్సిపల్ అధికారులు నిద్రలేవాలి. 54వ డివిజన్లో తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించాలి. మురుగు కాల్వలను శుభ్రం చేసి జన ఆరోగ్యాన్ని కాపాడాలి. లేదంటే ఈ బిందెల నిరసన రేపు కలెక్టరేట్ ముట్టడికి దారితీస్తుందని మహిళలు హెచ్చరిస్తున్నారు. మరి పాలకులు స్పందిస్తారా, లేక ఇలాగే నిర్లక్ష్యపు నిద్రలో ఉంటారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.